Hi, good evening everyone. I am Madhu from DSC Mathematics Group. ఆల్రెడీ నేను ఇదివరకు క్యూబ్స్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది పార్ట్ 1 వీడియో చేశాను. ఇప్పుడు దాని కంటిన్యూషన్ పార్ట్ 2. మొత్తం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పార్ట్స్ ఉంటాయి క్యూబ్స్ సంబంధించి. అందులో పార్ట్ 1 కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు పార్ట్ 2 కంటిన్యూ చేస్తాం. సో జాగ్రత్తగా ఉండే, చాలా చాలా ఈజీ. ఆల్రెడీ పార్ట్ 1 షార్ట్ ట్రిక్ మెథడ్ అండ్ ఫార్ములా మెథడ్, ఓకేనా? అదే విధంగా పార్ట్ 2 కూడా సేమ్. ఫస్ట్ షార్ట్ ట్రిక్, తర్వాత జనరల్ అంటే ఫార్ములా మెథడ్ చూద్దాం, ఓకేనా? ఫార్ములా మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా బేసిక్ జనరల్ మెథడ్ అది మీకు a+b³ ఆ ఫార్ములా అవగాహన ఉంటే చాలా ఈజీగా చేసేయచ్చు. టేబుల్స్ క్యాల్కులేషన్ మీకు బాగా వస్తే ఈ ఫార్మేట్ ద్వారా ఏ క్యూబ్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయొచ్చు. బట్ మరి మీకు ఆ ఫార్మేట్ గుర్తులేదంటే ఈ ట్రిక్ ఉపయోగించాలి. ఓకే, చూడండి స్టార్ట్ చేస్తాను. పార్ట్ 2 ఆల్రెడీ చూడండి. పార్ట్ 2 ఏంటంటే 21³ ఓకేనా? నెక్స్ట్ 31³ నెక్స్ట్ 41³ and so on 91³. ఇది మన ట్రిక్. చూడండి జాగ్రత్తగా. 21³ 31³ 41³ and so on 91³. మీరు గమనించే ఉంటారు, ప్రతి సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఒకటి ఉంది. ఎస్ అంటే 21, 31, 41, 51, 61, 71, 81, 91. ఓకేనా? వీటి క్యూబ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఈజీగా. ఓకే, చూడండి. 21³ 31³ and so on 91³. చూద్దాం. ఫస్ట్ చూడండి సార్, షార్ట్ ట్రిక్ మెథడ్. ఫస్ట్ 21³ సేమ్ మొదటి మెథడ్ కి, ఓకే, షార్ట్ ట్రిక్ మెథడ్. ఫస్ట్ మెథడ్ కి ఈ మెథడ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే క్లియర్. ఓకే, నా డిఫరెన్స్ మీరు అర్థం చేసుకుంటే క్లియర్. చూడండి ఏంటంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో 1 ఉన్నప్పుడు, 10వ స్థానంలో అంటే 10th ప్లేస్ లో వేరే ఏదో సంఖ్య అయినా నో ప్రాబ్లం. బట్ ఇలా ఒకట్ల స్థానంలో 1 ఉన్నప్పుడు ఇక్కడ ట్రిక్ ఏంటంటే జాగ్రత్త చూడండి. 21³ కదా, ఫస్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఫస్ట్ 2ని క్యూబ్ చేయాలి. సేమ్ అక్కడ కూడా అంతే. డైరెక్ట్ గా రాస్తాను. ఇంకా మీరు పార్ట్ 1 చూడండి. కొత్త పర్సన్ ఎవరైనా అయితే పార్ట్ 1 చూసి వీడియో చూడండి. ఫస్ట్ 2³ 8 అంటే డైరెక్ట్ గా రాసేసాను 8 2³. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఎంత రావాలి? ఇది కూడా ఫస్ట్ పార్ట్ 1 లో సేమ్. ఎంత? 1³ కదా, 1. జాగ్రత్తగా రండి. 2³ ఫస్ట్ నెంబర్ క్యూబ్ 8, అదే విధంగా లాస్ట్ నెంబర్ క్యూబ్ 1. ఇంకా మనకి ఏం తెలుసు? ఇంకా మిడిల్ లో 2 నెంబర్లు ఉంటాయని తెలుసు. జస్ట్ ఆ 2 నెంబర్లో ఫిల్ చేయడమే పార్ట్ 2. జాగ్రత్త చూడండి. ఆ 2 నెంబర్లో ఫిల్ చేసిన తర్వాత ఈ 2 మిడిల్ నెంబర్లు డబుల్ చేస్తాం, ఎడిషన్ చేస్తాం, కంప్లీట్ సేమ్ పార్ట్ 1. సో ఇది కూడా పార్ట్ 1. బట్ మీకు పార్ట్ 2 డిఫరెన్స్ ఏంటంటే ఈ 2 డిజిట్స్ మాత్రమే డిఫరెన్స్. అంటే నేను చెప్పిన ఈ పార్ట్ 2 ఇప్పుడు స్టార్ట్ చేసిన పార్ట్ 2 ఇవి మాత్రమే మీరు నేర్చుకోవాల్సింది. జాగ్రత్త చూడండి, డాష్లు పెట్టారు. ఖచ్చితంగా మిడిల్ లో 2 నెంబర్లు ఉంటాయి. ఆ 2 నెంబర్లు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, చూడండి ఇక్కడ చేస్తున్నాను నేను. అది ఫస్ట్ నెంబర్ 1 ఉంది కదా, తర్వాత 2 ఉంది. అంటే మొదట 1 ఉంది, తర్వాత 2 ఉంది. కాబట్టి ఈ నెంబర్ ని 1/2 తో మల్టిప్లై చేయాలి. ఇది 1, ఇది 2. కాబట్టి చూడండి, ఈ నెంబర్ కావాలంటే ముందున్న నెంబర్ 8 రాశాను నేను. జాగ్రత్తగా అండి. 8 ఇది 1, ఇది 2 కదా. 8 ని ఇంటూ 1/2 చేయండి. ఇంటూ 1/2 చూడండి. 2 8 లో 4 టైమ్స్ అంటే ఆన్సర్ 4. ఎస్, క్లియర్. అంతే, సింపుల్. 4. మరలా మీకు ఈ నెంబర్ కావాలనుకో, ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ని సేమ్ మళ్ళా ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంది కదా, సేమ్ మళ్ళా 1/2 తో చేయండి. 2 ఇందులో 2 టైమ్స్ 2 అంటే 2 రాయండి. ఎనఫ్. ఇది కరెక్టా కదా మీకు ఎలా తెలియాలి? ఎస్, మరలా 2ని 1/2 తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1/2 అంటే 1 సరిపోయింది. ఎస్, అలా సరిపోవాలి లాస్ట్ నెంబర్. ఎస్, మీరు నేర్చుకోవాల్సింది పార్ట్ 2 ఈ 2 స్టెప్స్ మాత్రమే. మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు నెంబర్ డబుల్ చేయడం, ఎడిషన్ చేయడం కంప్లీట్.
ఓకేనా? అంటే నేను అండర్లైన్ చేస్తాను చూడండి మీకు తెలియడానికి. అంటే మీరు నేర్చుకోవాల్సింది పార్ట్ 2 లో ఈ 2 నెంబర్లే. సేమ్ ఇక్కడ 1 2 ఉంది కాబట్టి 1/2 చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ 1 3 ఉంది కాబట్టి ఇంటూ 1/3 చేస్తారు. ఇక్కడ 1 4 ఉంది కాబట్టి ఏదో నెంబర్ ఇంటూ 1/4 చేస్తారు అంతే. సేమ్ ఏం చేయాలి? మిడిల్ నెంబర్ ఇవి రెండు లీవ్ చేయాలి. మిడిల్ నెంబర్ డబల్ 4, దీనికి డబల్ 8 ఎడిషన్ చేయండి. 1 4 + 2 6 8 + 4 12 1 ఉంది ఎనఫ్. 9261 ఇది ఆన్సర్. ఇది ఆన్సర్. బెస్ట్ షార్ట్ ట్రిక్. అంటే మనకి పార్ట్ 1 పార్ట్ 2 సేమ్, మెయిన్ డిఫరెన్స్ ఈ 2 నెంబర్లే. 8 రాయి 2 క్యూబ్ 8 రాయడం, 1 క్యూబ్ 1 రాయడం, మిడిల్ నెంబర్ డబల్ చేయడం, ఎడిషన్ చేయడం సేమ్ యాజ్ ఇట్ ఈస్ పార్ట్ 1. బట్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ మిడిల్ నెంబర్స్ రెండు డిసైడ్ చేయడమే పార్ట్ 2. క్లియర్? ఇంకా నెక్స్ట్ మెథడ్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్ మెథడ్, అందరికీ రావాల్సిన మెథడ్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను పార్ట్ 1 లో. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? a + b హోల్ క్యూబ్ 2 + 1 హోల్ క్యూబ్ a + b హోల్ క్యూబ్ a క్యూబ్ + 3a² b + 3ab² + b క్యూబ్. కాబట్టి మనం రివర్స్ నుంచి రావాలి లాస్ట్ నుంచి. b క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే 1 రాజస్థాన్. నెక్స్ట్ చూడండి జాగ్రత్త, చాలా చాలా ఇంపార్టెంట్. b క్యూబ్ కదా, నెక్స్ట్ 3ab² అంటే ఇదిగోండి 1 స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ 1 1 × 2 2 2 × 3 6 1 స్క్వేర్ చేస్తాం కదా, ఈసారి దీన్ని స్క్వేర్ చేసి ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్ అంటే 2 స్క్వేర్ × 1 × 3 2 స్క్వేర్ 4 4 × 1 4 4 3 12 12 అయితే 2 రాస్తాను, 1 క్యారీ. 2 క్యూబ్ a క్యూబ్ 2 క్యూబ్ అంటే 8 1 క్యారీ 8 + 1 9 ఎనఫ్. 9261. క్లియర్? ఇదైతే జనరల్ మెథడ్, చాలా ఈజియెస్ట్ మెథడ్ ఇది. ఇంక ఏ క్యూబ్ కైనా ఇది మాత్రం ఫాలో అయిపోవచ్చు. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కూడా సేమ్ ఈ మెథడ్, జనరల్ మెథడ్ అప్లై అవుతుంది. ఓకేనా? మీకు ఈ మెథడ్ ఇబ్బంది అయితే ఇది నేర్చుకోండి. అంటే మీకు 21 వరకు 91 అంటే 21 31 41 అండ్ సో 91 వరకు ఇదే మెథడ్. చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్, ఈజియెస్ట్ మెథడ్. అంటే మీరు దీనిలా ప్రాక్టీస్ చేసి మీ ప్రాక్టీస్ ద్వారా ఈ మెథడ్కి వచ్చేయాలి అల్టిమేట్ గా. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చదువు చూడండి. నెక్స్ట్ 31 హోల్ క్యూబ్ 31 హోల్ క్యూబ్ కొంచెం స్పీడ్ గా చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? 3 క్యూబ్ 27 రాసేస్తాను. నెక్స్ట్ లాస్ట్ ఏం చేయాలి? 1 క్యూబ్ 1 క్యూబ్ అంటే 1 ఇంక మధ్యలో ఏం చేయాలి? 2 నెంబర్స్ ఫిల్ చేయాలి. ఇదే ఈ 2 నెంబర్సే పార్ట్ 2 యొక్క స్పెషాలిటీ. ఏం చేద్దాం? ఇక్కడ 20 దాని ముందు 27 ఉంది, 27 రాసుకోండి. ఇంటూ ఇక్కడ 1 ఇక్కడ 3 కాబట్టి ఇంటూ 1/3 3 9 టైమ్స్ అంటే 9 వచ్చింది. 9 ఫిల్ చేయండి 9. నెక్స్ట్ మళ్ళీ ఈ డాష్ ఫిల్ చేయాలంటే దాని ముందు నెంబర్ ఇంటూ అంటే 9 ఇంటూ మళ్ళీ సేమ్ 1/3 3 9 లో 3 టైమ్స్ ఎన్ఎఫ్. అంతే, ఈ 2 స్టెప్స్ అవి కాబట్టి చెక్ చేయండి. 1 రావాలి, మరలా 3 × 1/3 అంటే 1 సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? డబల్ 3 కి డబల్ 6 9 కి డబల్ 18 1 6 + 3 9 18 + 9 27 7 రాస్తాను, 2 క్యారీ. 27 + 2 29 ఎనఫ్ అంటే 29,791. ఓకేనా? దీన్ని జనరల్ మెథడ్ ఉంది కదా, చెక్ చేద్దాం. 31 హోల్ క్యూబ్ చూడండి. ఫస్ట్ 1 b క్యూబ్ అంటే చివరి 1 క్యూబ్ అంటే 1. నెక్స్ట్ స్టెప్ 1 స్క్వేర్ ఇంటూ 3 × 3 1 స్క్వేర్ అంటే 1 1 × 3 3 3 3 9. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ ఇంటూ 1 × 3 3 స్క్వేర్ 9 9 × 1 9 9 × 3 27 27 అంటే 7 రాస్తాను, 2 క్యారీ. నెక్స్ట్ a క్యూబ్ 3 క్యూబ్ అంటే 27 27 ప్లస్ క్యారీ 2 29 సేమ్ ఆన్సర్ 29,791.
791 ఎనఫ్. క్లియర్? అంటే మీకు ఫైనల్ గా అల్టిమేట్ గా ఈ మెథడ్ అనేది కంపల్సరీ వస్తే చాలా చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. లేదు మీకు ఈ మెథడ్ అప్పుడే మీకు రాదు కష్టం అనుకుంటే ఇది ప్రాక్టీస్ చేసి ఈ మెథడ్ రండి, మీరు ప్రాక్టీస్ తో. కానీ చాలా ఇంపార్టెంట్ మెథడ్, ఈజియెస్ట్ మెథడ్. ఏం చేయాలి? 21 to 91 వరకు ఆ నెంబర్లు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ సేమ్ ఈసారి 61 చూద్దాం. 61 హోల్ క్యూబ్. ఇంకా సేమ్ ఒకటే మెథడ్, నో డౌట్. చూడండి, ఫస్ట్ 6 ఉంది, 6 క్యూబ్ 6 36, 36 216. నెక్స్ట్ 1 క్యూబ్ అంటే 1 అంటే మధ్యలో 2 నెంబర్ ఫిల్ చేయాలి. ఎస్, ఎలా ఫిల్ చేయాలి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ డాష్ ముందు 216 ఉంది, యాజ్ ఇట్ గా రాసుకో. ఇక్కడ 1, ఇక్కడ 6 ఉంది, ఇంటూ 1/6, 1/6. 6 216 లో 36 టైమ్స్ అంటే 36 రాసుకోవాలి. 36. మళ్ళా ఈ డాష్ మీరు ఫిల్ చేయాలంటే దాని ముందు నెంబర్ 36 ఇంటూ సేమ్ ఇక్కడ 16 కాబట్టి ఇంటూ 1/6. 6 36 లో 6 టైమ్స్ ఎనఫ్. చెక్ చేయండి కావాలి. మళ్ళా 6 ని 1/6 తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సరిపోయింది. ఇప్పుడు మళ్ళా సేమ్ ఇంకా 6 కి డబల్ 12, 36 డబల్ 72. ఎడిషన్ చేయండి. 1 12 ప్లస్ 6 18, 1 డైరెక్ట్ గా ఎడిషన్ చేసేయచ్చు. 70 30 100, 102 108 109, 9 రాసుకోండి. 10 క్యారీ. 216 ప్లస్ 10 226. చూడండి ఎంత వాల్యూ వచ్చిందో, 2,26,981. చూద్దాం ఈ మెథడ్ కూడా. అంటే 61 హోల్ క్యూబ్. ఎస్, రావాలి స్పీడ్ గా. ఈ మెథడ్ చాలా స్పీడ్ గా అలవాటు అవ్వాలి. బి క్యూబ్ 1 క్యూబ్ అంటే 1. నెక్స్ట్ 1 స్క్వేర్ ఇంటూ 6 ఇంటూ 3. 1 స్క్వేర్ అంటే 1, 1 6 జా 6, 6 3 జా 18, 8 రాసాను. 1 క్యారీ. నెక్స్ట్ 6 స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ 3. 6 స్క్వేర్ అంటే 36, 36 ఇంటూ 1 36, 36 3 జా 108, 108 ప్లస్ 1 109. సో 9 రాస్తాను. ఓకేనా? 10 క్యారీ. 6 క్యూబ్. ఓకేనా? 6 36, 36 216. సో 216 ప్లస్ క్యారీ 10, 226 ఎనఫ్. చాలా ఈజియెస్ట్ మెథడ్. బట్ మీకు ఏం రావాలంటే క్యూబ్స్ రావాలి, టెన్స్ వరకు టేబుల్స్ రావాలి, ఎడిషన్స్ ఫాస్ట్ గా చేయగలగాలి. ఎస్, అది ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు 3 ఎగ్జాంపుల్ చేస్తాం. ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ తో ఈ సెషన్ ముగిస్తాను. సో నెక్స్ట్ పార్ట్ 3. ఒకసారి అనుసవాన్. ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ 91 క్యూబ్. సో మిగిలిన మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఎలా చేయాలో చాలా క్లియర్ కట్ గా చెప్పాను. మిగిలిన మీరు ప్రాక్టీస్ చేయాలి. చూడండి, 91 హోల్ క్యూబ్. లాస్ట్ ఎగ్జాంపుల్ 91 హోల్ క్యూబ్. 9 క్యూబ్ రావాలి. 9 9 జా 81, 81 9 జా 729, 729. మరి 1 క్యూబ్ అంటే 1. మీరు ఫిల్ చేయవలసినవి ఈ 2 డాష్లు మీరు ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి? ఈజీనే. ఈ డాష్ ఫిల్ చేయాలంటే మీరు దాని ముందు నెంబర్ 729 ఇంటూ ఇక్కడ 1 9 ఉంది కాబట్టి ఇంటూ 1/9. చూడండి, 9 ఇక్కడ 9 8 జా 72, 81 టైమ్స్. ఈ డాష్ ఫిల్ చేయాలంటే ఈ నెంబర్ దాని ముందు నెంబర్ 81 ఇంటూ 1/9. 9 ఇందులో 9 టైమ్స్. కాబట్టి చెక్ చేయండి. 1 మళ్ళా 9 ఇంటూ 1/9 చేస్తే ఖచ్చితంగా 1 వస్తుంది. సరిపోయింది. ఓకేనా? ఖచ్చితంగా 1 రూల్ సాటిస్ఫై అయింది. కరెక్టే. నెక్స్ట్ సేమ్ 9 కి డబల్ 18, 81 కి డబల్ 162. ఎడిషన్ చేయండి. 1 18 ప్లస్ 9 27, 7 రైట్, 2 క్యారీ. 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 2 5. మరి 16 8 24 ఇక్కడ రాసేది క్యారీ. ఓకేనా? 729 724. ఇంకా డైరెక్ట్ 720 20 740 9 4 13. అంటే 740 ప్లస్ 13 753.
అంటే 7,53,571. ఎస్ ఎనఫ్. చాలా ఈజీగా చెప్పచ్చు. అర్థమైంది కదా. ఎస్ ఇప్పుడు చెక్ చేద్దాం ఈ మెథడ్ కూడా, జనరల్ మెథడ్. 91 హోల్ క్యూబ్. బి క్యూబ్ 1 క్యూబ్ అంటే 1 1 స్క్వేర్ ఇంటూ 9 ఇంటూ 3. 1 స్క్వేర్ అంటే 1 1 9 జా 9 9 3 జా 27 7 రాస్తున్నాను 2 క్యారీ. నెక్స్ట్ 9 స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ 3. 9 స్క్వేర్ అంటే 81 81 ఇంటూ 1 81 81 3s. నో కన్ఫ్యూజ్. 81 3s 83s 240. ఓకేనా. 1 3 3 అంతే కదా. 3 ఒకట్ల 3 3 8 అంటే 243. 243 ప్లస్ 2 245 అంటే 5 రాశాను. 24 క్యారీ. 24 క్యారీ. ఇంకా లాస్ట్ స్టెప్ 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే 729. 729 ప్లస్ క్యారీ 24. ఎస్ 753. సరిపోయింది చూడండి. సేమ్ వాల్యూ 7,53,571. ఇది పార్ట్ 2. ఓకేనా. చాలా ఈజియెస్ట్ మెథడ్ ప్రాక్టీస్ చేస్తే మీరు బుక్ లో రాసుకుని చూడండి. పార్ట్ 1 ఏం చేస్తాం, రెండు కూడా డిఫరెన్స్ నెంబర్స్. అంటే 1 2 అంటే 12 క్యూబ్ 13 క్యూబ్ 14 క్యూబ్ 15 క్యూబ్ అండ్ సో 19 క్యూబ్. మనకి బాగా అవసరమయ్యే క్యూబ్స్ 19 వరకు బాగా రావాలి. అది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 ఒకట్ల స్థానంలో 1 ఉండాలి. ఓకేనా. ఇలా ఉన్నప్పుడు ఇది మన టెక్నిక్. ఇదైతే జనరల్ మెథడ్. పార్ట్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఈ మెథడ్ వస్తే చాలా ఈజీ. బట్ ఈ మెథడ్ ప్రాక్టీస్ చేయండి బాగా. ఈ మెథడ్ కంపల్సరీ వస్తుంది. ఇది పార్ట్ 2. నెక్స్ట్ పార్ట్ 3 ఏంటి. ఎస్ రెండు సేమ్ నెంబర్ 11 క్యూబ్ 22 క్యూబ్ 33 క్యూబ్ 44 క్యూబ్ అండ్ సో ఆన్ 99 క్యూబ్. ఎస్ ఇది పార్ట్ 3. ఓకేనా. పార్ట్ 3 నెక్స్ట్ చూద్దాం. క్లియర్. సో ఇంకొక ముఖ్యమైన విషయం, 2021 జనవరి 1న టెట్ డిఎస్సి మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఓకేనా. సో 1 వీక్ కూడా గ్యాప్ లేకుండా 2021 జనవరి 1 నుండి ఓకేనా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయి మన మ్యాథ్స్ క్లాసెస్. రీసెంట్ గా మొన్న December 31st 1 year పూర్తి చేసుకున్నాం. ఓకేనా. సో నన్ను నమ్మి నా క్లాసెస్ లో జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఓకేనా. సో టెట్ డిఎస్సి సంబంధించి మీకు చాలా క్లియర్ కట్ గా మీకు ఎక్కడ లభించిన విధంగా మీకు లైవ్ లో టెక్స్ట్ బుక్ చూపిస్తూ ప్రతి ప్రాబ్లమ్స్ ఓకేనా అంటే కాన్సెప్ట్, ఆల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఆల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, డూ దిస్, ట్రై దిస్, ఇవన్నీ కూడా 10th క్లాస్ వరకు ఒక్క ప్రాబ్లం కూడా వదలకుండా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మొదటి హైలైట్. ఇక సెకండ్ హైలైట్ ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ చాలా క్లియర్ గా బెస్ట్ షార్ట్ కట్స్ వేలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇది మన క్లాసెస్ స్పెషాలిటీ. అదేవిధంగా అతి త్వరలో నా కోర్స్ చాలా మంది పర్చేజ్ చేస్తున్నారు. సో అందులో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి బేసిక్స్, ఫండమెంటల్స్, ట్రిక్స్ ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది డైలీ. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ పార్ట్ 3 లో కలుద్దాం. థ్యాంక్ యూ.